మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ముందుగా ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 1 సెప్టెంబర్ 2019 ఆదివారం. వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు శుక్ల విద్య. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఈరోజు పుట్టిన వాళ్లకు సూర్యమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు రాహు మిథున రాశిలో ఉన్నారు, కుజుడు శుక్రుడు రవి బుధుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా రాశిఫలాల గురించి తెలుసుకుందాం. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా లీ లో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. రోజు ఉద్యోగంలో వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. భాగస్వామ్య విషయంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చందనం కలర్. మీరు లక్ష్మీ సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా వి ఓ ఈ ఉ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఎంతటి పనినైనా ఈరోజు అవలీలాగా చేయగలుగుతారు. ప్రతి పనుల్లో పట్టుదల అవసరం. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగాల వారితో సంప్రదింపులు జరిపిస్తారు. ఈరోజు స్త్రీ సౌఖ్యం కనపడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కీ కో హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు బంధువుల రాక కనబడుతుంది. అధిక ధన వ్యాయామం చేస్తారు. వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగుతాయి. సంతానంలో శుభశిక్షలు జరుపుతారు. ఈరోజు మీ పనులన్నీ సఫలీకృతం అవుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు విభూది కలర్. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అశ్లేష 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా డీ డోడో హూ హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. స్నేహితులతో ప్రశాంతంగా గడుపుతారు. శత్రువులతో విభేదాలుంటే తొలగిపోతాయి. అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు లలితా సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అదే అక్షరం విషయానికి వస్తే మా మీ మో టా టీ టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. శారీరక శ్రమ అధికంగా చేయవలసి వస్తుంది. అనవసర విషయంలో తలదూచుకోకుంటే మంచిది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. సోదరి సోదరిమణులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షర విషయానికి వస్తే పా పీ పో ష అన్న అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. అధికారులతో ప్రశంసలుంటాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. సోదరి సోదరులతో మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ధనలాభం కనపడుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. మీరు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే తా తీతో రా రీ రో అనే అక్షరాలు తులరాశి కింద వస్తాయి. ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. అవినీతి కార్యక్రమాలను వ్యతిరేకిస్తారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. పాత బాకీలన్నీ వసూలవుతాయి. ధనంకు ఇబ్బంది ఉండదు. ఈరోజు మీరు ముందుకు సాగాలంటే ఆచితూచి అడుగటం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. మీరు ఈరోజు శ్రీ సూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా నీ నో యా యు యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. శుభవార్తలను వింటారు. కార్య జయం కలుగుతుంది. భార్యతో సఖ్యత ఏర్పడుతుంది.
మానసికంగా ప్రశాంతంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఈరోజు బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యు, ఏ అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు గృహ వాతావరణం చాలా బాగుంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీ కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది. రహస్య చర్చలన్నీ సఫలీకృతం అవుతాయి. ఈరోజు నూతన మార్పులకై అన్వేషిస్తారు. ఈరోజు మీ అదృష్ట రంగు గోధుమ కలర్, మీ అదృష్ట సంఖ్య 2. మీరు సాయిబాబా ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. మీరు మానసికంగా చాలా బాగుంటారు. ధనం అధికంగా వ్యాయామం చేయాల్సి వస్తుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడినా వాటంతటా అవే సర్దుమణుగవుతాయి. కేసుల విషయంలో కొంచెం గందరగోళంగా ఉంటుంది, జాగ్రత్త పడాలి. కొంచెం ధర నష్టం కూడా కనపడుతున్నది, ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు శివారాధన చేయటం వలన కోటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గా, గి, గో, సాసి, సు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. భూ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పొరపాట్లు జరిగినా వాటిని అధిగమించగలుగుతారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు దైవానుగ్రహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, ది, దో, షా, షు, షి అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. రాని బాకీలపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులను పై అధికారులు ప్రశంసిస్తారు. ఎంతటి కార్యానైనా ఈరోజు అవలీలగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఈరోజు గురుపాదక సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయం చెబుదామండి. అందరూ మాకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి మేము అనే వాళ్లకు ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. రాసుకోండి, తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. మీరు అతి శీఘ్రంగా త్వరగా ఇల్లు కట్టుకోగలుగుతారు. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు రాయండి. వీలైనప్పుడల్లా జపిస్తూ ఉండండి. అలాగే మణిదీప వర్ణన అనే స్తోత్రం దొరుకుతుంది. ఆ స్తోత్రాన్ని రోజుకు 3 టైమ్స్ చదువుకోండి. మీకు అతి త్వరగా, అతి శీఘ్రంగా మీరు అనుకునే విధంగా మీకు ఇల్లు దొరుకుతుంది, ఇల్లు కట్టుకోగలుగుతారు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.